వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత 4 నెలల క్రితం రాజీనామా చేసిన ముతువల్లి అతావుర్ రెహమాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా వక్ఫ్ బోర్డ్ రికార్డ్స్ కానీ దానికి సంబంధించిన ఓచర్స్ కానీ లెక్కసాలు కానీ వక్ఫ్ బోర్డ్ వాళ్ళకి అందజేయకుండా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ఇంతవరకు కూడా వాళ్ళకి అందజేయకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. మొట్టమొదటిది. రెండవది వచ్చి కొన్ని లక్షల రూపాయల ఆస్తులు ఇక్కడ అన్యాక్రాంతమైనాయి. స్వయంగా ఆయన బావైన బషీర్ అహ్మద్ వైకాపా నాయకుడు, వైకాపా లీడర్లంతా దాంట్లో ఇది బాత్రూములు కట్టుకొని ఆక్రమించి వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని స్వాధీనపరచుకోవడం. నిన్న సర్వే చేయడానికి మండల సర్వేరు, జిల్లా సర్వేరు వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకొని సర్వే చేయకుండా వాళ్ళని వెనక్కి పంపించిండే పరిస్థితి మీద ఈరోజు వక్ఫ్ బోర్డ్ ద్వారా వచ్చిన నజీర్ అహ్మద్ గారికి మేము రిప్రజెంటేషన్ అందజేయడానికి ప్రయత్నిస్తే మా మీద దాడి చేయడానికి ఈరోజు ఇది వచ్చినారు. ఇంకా వీళ్ళు వైకాపా ప్రభుత్వం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇది వైకాపా ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వము. దీంట్లో న్యాయ విచారణ జరగల, బహిరంగ విచారణ జరగల. కొత్తచెరు గ్రామంలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతమైనవి. అన్యాక్రాంతమైన కాకుండా నిధుల దుర్వినియోగం కూడా 30 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి చేతిలో ఈ వ్యవస్థనంతా పెట్టి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు కొంచెం అలసత్వం చేసి వాళ్ళు కూడా సిబ్బంది లేని దానివల్ల అదే అదునుగా చేసుకొని మొత్తం అంతా ఈ ఆస్తులంతా దోచుకొని దాదాపు 30 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి చేసి రాబోయే కాలంలో ఈ కమిటీ ఏర్పడిన దాన్ని తాత్కాలికంగా కోర్టుకు పోయి స్టే తెచ్చి మా కమిటీని కూడా ఇబ్బంది పెట్టి ప్రజా సంక్షేమానికి ఏ మాత్రం కూడా సహకరించకుండా ప్రజలకు మంచి జరుగుతుంది అంటే దాన్ని అడ్డుకట్ట వేస్తూ ఇదే కార్యక్రమాలు చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఈ బీదాసాదకి కార్యక్రమాల ద్వారా ఏది లబ్ధి చేయకూడదని చెప్పేసి అతను కుట్ర పని అతని అనుచరుల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేపిస్తున్నాడు. కనుక దీనికి నిరసనగా ఈ వారం రోజుల లోపల బహిరంగ విచారణ జరిపి వక్ఫ్ ఆస్తుల్ని సొంతం చేసుకోకపోతే నేను మాణిక్యం బాబా అని నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.